ఒక్కసారి అందరూ గలగల చప్పట్లు కొట్టండి. చక్కర్ మే చార్, ఇడ్లీ మే సాంబార్, నల్లి బల్లి ఆరాటం, నక్క కుక్కల పోరాటం. ఇదిగో నల్ల నాగరాజు ఎర్ర ముంగీసాల మధ్య పోరాటం ఇక్కడ. ఫైటింగ్ ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఎన్టీఆర్, అక్కడ రాజీనల్ల. ఇద్దరి మధ్య పోరాటం. చప్పట్లు కొట్టండి. నాగబాబు బయటికి రా. బయటికి బస్తల మరగుల్లా బంగారు బాబగారు బాగున్నారు. చప్పట్లు కొట్టండి. గట్టిగా నాగబాబు బయటికి వస్తున్నాడు. గట్టిగా కొట్టండి. పిల్లలుంటే దూరం వెళ్ళిపోండి. పెద్దవాళ్ళు గుండె నొప్పి ఉన్న వాళ్ళు కిలోమీటర్ వెళ్ళిపోవాలి. గట్టిగా కొట్టండి. నాగబాబు బయటికి వస్తున్నాడు. కొట్టండి. నాగబాబేడ్రా. పోండిరా, మీ బురిడీలు మీరు మా దగ్గర కాదు. రండిరా, పదండి పదండి. నాగబాబు బుస్సు, నాగయ్య బుస్సు, బుస్సు, నాగేంద్ర బుస్సు, నాగబాబు. ఒరే మన నాగేంద్రుడు ఏమైనట్రా? ఇందాక సంతలో మనం ఇడ్లీ తింటుందా గుడ్డు పెట్టాం కదా, అప్పుడు చల్లగా జారుకుని ఉంటుంది. వారిని అసలే కొత్తది, పైగా కూరలు కూడా పీకలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో ఏవో. నాగబాబు, బాబు నాగా. బాబు దొండకాయలు కూడా 1 కేజీ ఇవ్వు. అలాగే. సరిగా తూకం వేయి. సరేనమ్మా. అమ్మా ఇవి కూడా తీసుకోనా? సరిపోయింది. ఇది పండుకాయ బాబు. అదేంటే ఏంటి కాయ రూపాయా? నేను అడిగింది నిమ్మకాయ బాబు. అదేనమ్మా, తుఫాన్ వచ్చి జిల్లాలో నిమ్మ చెట్టు అనేది లేకుండా తోటలు నాశనం అయిపోయాయి. మీకు కావాలంటే కాయ 30 ఇస్తా. మావయ్య ఏంటి గాజుకొండ ఇంకా అవ్వలేదా? లేదు మావయ్య. ఊరిని మాట్లాడానండి, ఇక్కడ రేట్లు ఎరగొడేస్తున్నాడు బాబు. అంటే వరదలు వచ్చాయి అంటాడేమో కదా. ఆ అమ్మాయి మీకు అంత బాగా నచ్చేసిందండి, అయితే పెళ్లి కుదిరిచేపడరా? అది కదరా, మరి కింద చూడు. ఎంత ధైర్యం నీకు? మైగానే కొట్టవా? నిన్ను 10 మంది ముందు మా అమ్మాయి చేయి పట్టుకుని అల్లరి చేసింది కాక నేర్కొస్తున్నావా? అమ్మా మీరు అపార్థం చేసుకున్నారు. పాము కాటేస్తుందేమోనని పక్కకు లాగాను. నోర్మి, ఇంతమంది తిరిగే చోట పాము ఎలా ఉంటుంది? ఒళ్ళు కొవ్వెక్కి. మైగా నీకు ఒక మాట అన్నా ఉంటే రవి నువ్వు ఆగరా. చూడండి, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, నిజంగా పావు మీ చేతి దగ్గర ఉంది. నేను కేకేసి పావును అరిచే లోపు ఎక్కడ మిమ్మల్ని కాటేస్తుందేమోనని పక్కకు లాగాను, అంతే. నేను చెప్పేది ఏంటమ్మా? ఏమైంది? ఇతను నా చేయి పట్టుకు లాగాడు. తప్పని ఒప్పుకోకపోగా పాము కాటైపోతే కాపాడనట్టు కథలు చెప్తున్నాడు. ఏ ఊర్రా అనేది? ఆడపిల్ల మీద చెయ్యేస్తావా? ఎవడ్రా నువ్వు? లేదండి, నిజంగా. దయచేసి నేను చెప్పేది వినండి. నీకెంత ధైర్యం ఉంటే మా ఊరి పిల్ల మీద చేస్తావురా? నీకు బుద్ధి రావాలంటే చెట్టు కట్టేసి కొడితే గాని బుద్ధి రాదురా. మైగాన్ని కొట్టదు, మైగాన్ని కొట్టదు. నా మాట వినండి. మా ఊరి ఆడకూతురి మీద చెయ్యేస్తావా? బావా చాలు వదిలే, కట్లుపే చచ్చేలా ఉన్నా. ఎప్పుడైనా ఆడపిల్లల మీద చెయ్యేసావో